ఎస్ గైస్. సో మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుందా అండి? అందరికీ ఏం వెబ్సైట్ కనిపిస్తుంది ఇక్కడ? ఎస్, హిందీ హిందీ ఓడి హిందీ డాట్ ఓడిఎంటీ డాట్ ఇన్ అనేది ఉంది. ఇందులో ఏమీ లేదు ఇప్పుడు. ఇది మనం డిజైన్ చేయబోతున్నాం. ఏం డిజైన్ చేయబోతున్నాం? ఈ కామర్స్ వెబ్సైట్ చేయబోతున్నాం. మీరు ఇంతవరకు నేర్చుకున్నల్లా టూ థింగ్స్ నేర్చుకున్నారు. ఒకటి వెబ్సైట్ చేయడము, రెండోది బ్లాగ్స్ చేయడం. వెబ్సైట్ అంటే మీరు ఏం చేస్తారు? పేజెస్కి వెళ్తారు, డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేసి దాన్ని ఒక వెబ్సైట్ లాగా తయారు చేస్తారు, సర్వీస్ బేస్డ్. తర్వాత బ్లాగ్ నేర్చుకున్నారు, పోస్టులు రాస్తారు. ఇక్కడ పోస్టులు రాసి లేటెస్ట్ న్యూస్ ఏమేమి ఉన్నాయో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ దానిలాగా తయారు చేస్తారు. బట్ ఇప్పుడు మీరు నేర్చుకోబోతుంది ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్. ఓకే, ఒక అమెజాన్. అమెజాన్ అనేది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఇలాంటి వెబ్సైట్ మనం ఎట్లా తయారు చేయాలి అన్నది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక ఈ విధంగా మన వెబ్సైట్ ఉండాలి. చేయొచ్చండి మీరు కంప్లీట్గా అమెజాన్ లాంటి వెబ్సైట్ కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఇట్స్ ఈజీ. ఓకే, సో వెబ్సైట్ చేయాలంటే పేజెస్కి వెళ్ళాలి, అంతేనా? పేజెస్లో డిజైన్ చేయాలి. బ్లాగ్స్ చేయాలంటే ఎక్కడికి పోవాలండి? పోస్ట్. పోస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలంటే ఏం చేయాలండి? ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలంటే పేజెస్కి వెళ్ళాలా, పోస్ట్కి వెళ్ళాలా? ప్లగ్ఇన్ అంటే ఏం యాడ్ చేయాలి మామూలుగా? పోస్ట్. ఈ కామర్స్ ప్లగ్ఇన్ ప్లగిన్ అంటే ఏం పేజెస్ యాడ్ చేయాలా, పోస్ట్ యాడ్ చేయాలా? పేజెస్. పేజెస్. పేజెస్ కాదు, పోస్ట్ కాదు. ఏం యాడ్ చేయాలి? ప్రోడక్ట్ యాడ్ చేయాలి. ప్రొడక్ట్స్ యాడ్ చేయాలి. శిరీష గారు ఆ సంబంధం మీరు ఎవరో యాడ్ చేసినప్పుడు చాలా ఉమ్, చాలా బ్యాక్గ్రౌండ్ చాలా ఘోరంగా నాయిస్ వస్తుందండి. మీరు మ్యూట్ పెట్టుకోండి. ఎవరైతే మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగాలేదో ప్లీజ్ డోంట్ ఆన్ ఇట్. మీరు చాట్లో పెట్టండి, ఎందుకంటే అంత వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. క్లియర్గా ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, బ్యాక్గ్రౌండ్ బాగాలేని వాళ్ళు బెటర్ స్టాప్ ఇట్. ప్రోడక్ట్స్ యాడ్ చేయాలండి, ప్రోడక్ట్స్. అయితే నీకు బై డిఫాల్ట్గా ఇక్కడ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఉండదండి. పేజెస్, పోస్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది, ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ లేదు. డెఫినెట్గా దీనికి ప్లగిన్ యాడ్ చేయాలి. ప్లగిన్ యాడ్ చేస్తూనే ఉంటుంది. ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలంటే మీరు డౌన్లోడ్ చేయాల్సిన ప్లగిన్ పేరు వూ కామర్స్. దాని పేరే వూ కామర్స్. ఇది ఇన్స్టాల్ చేయండి. మీరు ప్రస్తుతానికి మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో, మీరు ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేశారు కదా, చేస్తే మీరు రీసెట్ చేసేసేయండి. ఇక మీ కోఆర్డినేటర్కి చూపించేసి మొత్తం రీసెట్ చేయండి. ఎందుకంటే ఈ ప్లగిన్ హెవీ ఉంటుంది కాబట్టి సెట్ కావాలి. మీకు ఇచ్చే సబ్ డొమైన్స్ కాబట్టి స్పేస్ సరిపోదు కాబట్టి రీసెట్ చేసి ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. వూ కామర్స్, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేయండి చాలండి. మనము ఇప్పుడు ఇగో ఇది ఉంది కదా, వూ కామర్స్ 7 మిలియన్ ఇన్స్టాల్స్ ఉన్నాయి. విల్ గో ఫర్ ఇట్. బిఫోర్ దాట్ మీరు ఇక్కడ చూస్తే అమెజాన్ చూస్తాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం కొనాలనుకుంటే ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇదిగో ఈ ప్రోడక్ట్ టైటిల్, ప్రైజ్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ ఉంది. నువ్వు కొనాలనుకుంటే ఏం చేస్తాం? దీన్ని యాడ్ టు కార్ట్ అంటాం. యాడ్ టు కార్ట్ తర్వాత చెక్అవుట్కి వెళ్తాం. గో టు కార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇగో ఈ చెక్అవుట్లో ఉన్నాం. ప్రొసీడ్ టు బై. బై అన్నప్పుడు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ప్లే చేయాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇవన్నీ ప్రాసెస్ ఇది ఒక్కటే చేస్తుందండి. అన్నీ అయిపోతాయి. ఇక దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డన్. నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు మనము పేజెస్కి వెళ్దాం. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఏమైనా పేజెస్ క్రియేట్ అయినాయి చూడండి. శాంపుల్ పేజు, ప్రైవసీ పాలసీ పేజెస్ అనేది క్రియేట్ అయినాయి. అవి డిలీట్ చేసేస్తున్నాడు. నాకు ఏం పేజెస్ అవసరం లేదు. డన్. పోస్ట్ పేజ్కి వెళ్తున్నా. ఇలా హలో వర్డ్ ఒకటి ఉంది, దాన్ని డిలీట్ చేసేస్తున్నా. దానికి ఇప్పుడు ఎలాంటి పేజెస్ లేవు. క్లియర్ అండి అందరికీ? ఆల్ ఆఫ్ యూ క్లియర్ టిల్ నౌ? ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఇప్పుడు వూ కామర్స్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. ఇన్స్టాల్, యాక్టివేట్. అయిపోయిందా? మళ్ళీ నేను ఈ న్యూ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు బై డిఫాల్ట్ పేజెస్కి వెళ్దాం.
ఏమైనా పేజెస్ క్రియేట్ అయినా చూద్దాం. చూసారా అండి ఏమేమి క్రియేట్ అయినాయండి? Cart to Cart checkout, my checkout, Cart, account, my refund, account, and copy refund, pages. అంటే వాడు యాడ్ టు కార్ట్ చేసుకోవచ్చు, చెక్అవుట్ చేసుకోవచ్చు, బై డిఫాల్ట్ షాప్ పేజ్కి వెళ్తుంది, రీఫండ్ అండ్ రిటర్న్ పాలసీ కూడా పెట్టాడు. మై అకౌంట్ కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు కదా. ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. చెక్అవుట్కి వెళ్తుంది, ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ. ఇది మనం గుర్తుపెట్టుకోండి, వీటిని ఎడిట్ చేయొద్దు. రీఫండ్ పాలసీని చేసుకో, మిగతా వీటిని మీరు చేయొద్దు, ఎందుకంటే వీడు బై డిఫాల్ట్ ఇచ్చాడు. అర్థమైంది అందరికీ? yes, ఈ Yes, sir. పేజెస్ ని ఎప్పుడు కూడా ఎడిట్ చేయకండి. ఎడిట్ చేస్తే నువ్వు మళ్ళీ ఫస్ట్ కాన్ చేయాల్సిందే మళ్ళా. కాబట్టి డోంట్ డూ ఇట్, డోంట్ ఎడిట్ దీస్ పేజెస్. ఓకే, చలో కామర్స్ చేసాము. ఇప్పుడు మన వెబ్సైట్ ఏమైనా మారిందేమో చూద్దాం. ఏం మారదు, నథింగ్. hindi.odmt.in రిఫ్రెష్ అట్లానే ఉంటుంది కథ. చూడండి ఇక్కడ పేజెస్ వచ్చాయి కొన్ని. రైట్, అయితే నేను థీమ్ దగ్గరికి వెళ్తలేనండి. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ద థీమ్స్. థీమ్ తర్వాత డిజైన్ చేద్దాం. ఈరోజు గోల్ ఒకటి. మీరు ఫస్ట్ మీ వెబ్సైట్ని రీసెట్ చేయండి, కామర్స్ ఇన్స్టాల్ చేయండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక చూడండి కామర్స్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి. నార్మల్ వెబ్సైట్కి పేజెస్ క్రియేట్ చేయాలి, బ్లాగ్స్కి పోస్ట్ చేయాలని చెప్పినా కదా. కామర్స్కి ప్రోడక్ట్స్ డిజైన్ చేయాలి. ఇక ప్రోడక్ట్స్ అన్న ఆప్షన్ వచ్చింది, ఇంతకుముందు రాకపోతుండే. ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. ప్రోడక్ట్స్, యాడ్ న్యూ ప్రోడక్ట్, కాల్స్ ఆల్ ప్రోడక్ట్స్ అని కొట్టండి. మన దగ్గర ఏం ప్రోడక్ట్ లేదు, బై డిఫాల్ట్ ప్రోడక్ట్ రాదు. యాక్చువల్గా ఆస్ట్రా ఉంది కదా, ఆస్ట్రా ద్వారా బై డిఫాల్ట్ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం కామర్స్ వెబ్సైట్ వస్తుంది. కానీ వాడి ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ సేమ్ కాదు కదా, మన స్క్రాచ్ నుంచి చేయాలి. కాబట్టి ఈ విధంగా చేస్తుంది. దెర్ ఆర్ 2 మెథడ్స్. టుడే ఒక మెథడ్ చెప్తా, రేపు ఇంకో మెథడ్ చెప్తా. ఈరోజు అయితే ఈ మెథడ్ చేయండి. రైట్, ఓకే. సో ప్రోడక్ట్కి వెళ్తున్నా అండి. ప్రోడక్ట్కి వెళ్ళి యాడ్ న్యూ ప్రోడక్ట్ అని కొట్టినా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అమెజాన్కి వెళ్ళండి. అమెజాన్లో లెట్స్ గో ఫర్ సమ్ ఒక శారీకి సంబంధించింది తీసుకుందాం. స్పాన్సర్డ్ కాకుండా నార్మల్గా తీసుకుందాం. ఓకే, ఇక ఈ శారీ తీసుకుంటున్నాం. ఇప్పుడు జనరల్గా అదే కదా, శారీ కావచ్చు, ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ కావచ్చు, ఒక హెయిర్ ఆయిల్ కావచ్చు, కామర్స్ అంటే ఏదైనా ఉండొచ్చు. ఆ ప్రోడక్ట్ అనేది ఉండాలి మనకు ఫస్ట్. ఓకే, ఆ ప్రోడక్ట్ పేరేంటి, దాని ప్రైస్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దాని ఫోటో. కొన్నిసార్లు కొన్ని మల్టిపుల్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చూడండి మల్టిపుల్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన మల్టిపుల్ ఫొటోస్ ఇచ్చారు. ఇవన్నీ మనం చేయాలండి, ఇవన్నీ మనమే చేయాలి. ఇప్పుడు ఈ మధ్య వీడియో కూడా ఇస్తున్నారు దానికి సంబంధించి. ఓకే, ఇవన్నీ మనమే చేయాలి. అంటే కామర్స్లో ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి రెడీ విత్ ద ఫొటోస్ ఫస్ట్. ఈ ఫొటోస్ రెడీ ఉండాలి, దాని ప్రైస్ రెడీ ఉండాలి, దాని టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ రెడీగా ఉండాలి. సో ఐ షుడ్ నాట్ వీఆర్ రెడీ విత్ దిస్. మన దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీరు కామర్స్ వెబ్సైట్కి వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, మీకు క్లయింట్ మీకు ఇమేజ్ ఇస్తాడండి. క్లయింట్ ఇవ్వాలి ఇమేజెస్. క్లయింట్ ఇవ్వని పక్షంలో మనం ఏఐ తోటి ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అవి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, వచ్చాను. ప్రోడక్ట్ నేమ్ మీ క్లయింట్ చెప్తాడు ఏ ప్రోడక్ట్ అనేది. మీదే కామర్స్ వెబ్సైట్ అది, మీకు తెలుస్తుంది కదా మీది ఏందో ప్రోడక్ట్ అనేది. ఓకే, ప్రోడక్ట్ నేమ్ పేస్ట్ చేయండి. క్లియర్ అండి? టిల్ నో ఆల్ ఆఫ్ యూ క్లియర్? yes, sir. Yes, sir. ప్రోడక్ట్ నేమ్ పెట్టాను. ఇక్కడ చూడండి 2 డిస్క్రిప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఇక్కడ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అని ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ పైన కనిపించేది షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట, కింద ఏమైనా వస్తే అది లాంగ్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా? ఎప్పుడైనా నీకు ప్రోడక్ట్ పక్కల పెద్ద డిస్క్రిప్షన్ ఉండదు, ఎందుకంటే కస్టమర్కి అంత ఓపిక ఉండదు. కాబట్టి ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందో అది కింద ఉంటుంది.
ఈడనో పెద్ద డిస్క్రిప్షన్ అనమాట. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ద షార్ట్ డిస్క్రిప్షన్. అందుకు నేనేం చేస్తున్నా, ఇగో ఈ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటే అది అక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఆ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఫుల్ డిస్క్రిప్షన్ అయితే ఉందో ఇది ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. వెన్ యూ వర్కింగ్ ఆన్ యువర్ వెబ్సైట్ యూ విల్ రైట్ యువర్ ఓన్ కంటెంట్. క్లయింట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం శాంపిల్కి మాత్రం కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఓకేనా, ప్రోడక్ట్ నేము, షార్ట్ డిస్క్రిప్షన్, ఫుల్ డిస్క్రిప్షన్. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రైస్ అండి, కిందికి వద్దాం. ఇక్కడ అగైన్ చాలా చాలా థింగ్స్ ఉంటాయి. సింపుల్ ప్రోడక్ట్, గ్రూప్డ్ ప్రోడక్ట్, అది ఈరోజు డిస్క్రిప్షన్ చేయడం బై డిఫాల్ట్ అట్లే వదిలేయండి. రెగ్యులర్ ప్రైస్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు చూద్దాం. ఈయన ఏం చేశాడు, ప్రైస్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక 3899 బట్ 879 చేశాడు. ఇది రెగ్యులర్ ప్రైస్, ఇది సేల్ ప్రైస్. కాబట్టి ఇక్కడ కూడా నువ్వు అలా చేయాలనుకుంటే రెగ్యులర్ ప్రైస్ 3899, సేల్ ప్రైస్ వాడైతే డిస్కౌంట్ అది ఇచ్చిండో ఆ డిస్కౌంట్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు 879. లేదు నాకు అవన్నీ ఏం లేదంటే డైరెక్ట్ సేల్ ప్రైస్ ఒకటే పెట్టండి, రెగ్యులర్ ప్రైస్ వదిలేయచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అయిపోయిందండి, గంతే. మిగతాయి కొన్ని ఉండే మళ్ళీ నేను చెప్తా, 1 by 1 చేద్దాం. సో WooCommerce ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత మీకు ప్రొడక్ట్ అన్న ఆప్షన్ వస్తుంది. అక్కడ యాడ్ న్యూ ప్రోడక్ట్లో మీ ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షను, లాంగ్ డిస్క్రిప్షను, ప్రోడక్ట్ ప్రైస్ మెన్షన్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో పబ్లిష్ అని కొట్టండి. సార్ వాళ్ళు పర్సంటేజ్ కూడా యాడ్ చేశారు కదా, అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి సార్. ఏం పర్సంటేజ్ అండి? లైక్ యాక్చువల్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ప్రైస్, యా -70. చేయొచ్చు, నువ్వు అన్నీ కూడా చేయొచ్చు. ఓకే ప్రస్తుతానికైతే నేను గింతే చెప్తున్నా, మళ్ళీ ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే అది చెప్తారండి. ఓకే. ఇప్పుడు మనం పబ్లిష్ చేసామండి, విత్ డన్ ఇట్. ఆ ప్రోడక్ట్ చూపిస్తాం మీకు. ప్రాబ్లం ఉంది, ఎందుకుంది? HTTPS రాలేదు ఇంకా. ఒక ప్రాబ్లం వీళ్ళతోటి. ఇక్కడ ఏంటంటే ఈ బ్లూ హోస్ట్లో ప్రాబ్లం ఏంటంటే సబ్ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ HTTPS తీసుకుంటాం కదా, అది వాళ్ళ కాల్ చేయాలి, వాళ్ళే యాక్టివేట్ చేస్తారు. అంతవరకు రాదు, అందుకు రావట్లేదు ఇది. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ నౌ. ఎవరి దగ్గర సబ్ డొమైన్ ఉందా అండి ఎంటీగా? డస్ ఎనీబడి హ్యావ్ అ సబ్ డొమైన్ నౌ? మొత్తం రీసెట్ చేసింది ఉందా? హబీబా, ఆర్ యూ దేర్? Yes, sir. Do we have any subdomain? Yes, sir. I'll give, sir. Can you please mention here so that I'll open this? ఎందుకంటే ఇది వర్కౌట్ కాదు ఇప్పుడు. ఇది వర్కౌట్ కావాలి అని అంటే what I can do is okay, let's see this. చూద్దాం, వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సేవ్ అప్డేట్స్, there is a possibility. సార్ ప్లేన్ అయితే లేదు సార్, ఆల్రెడీ వెబ్సైట్స్ ఉన్నవే ఉన్నాయి. అది ఎవరైనా వాడుతున్నారా? ఎస్ సార్. ఒక 1 minute ప్రాబ్లం క్లియర్ అయితే అవసరం లేదు. అయిందిలేండి, నో నీడ్. చూడండి గైస్, మనం చేసిన ప్రోడక్ట్, నీకు ప్రోడక్ట్ నేమ్ ఉంది,
ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ చూడండి, కింద పెట్టిన షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్. క్లియర్ అండి అందరికీ? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఎస్ సార్. ఏం మిస్ అయింది ఇక్కడ? ఇమేజ్ రాలేదు. ఇమేజ్ మిస్ అయింది. ఇమేజ్ని యాడ్ చేద్దాం. సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇమేజ్ని. ఇక చూడండి, ప్రొడక్ట్ ఇమేజ్, ప్రొడక్ట్ గ్యాలరీ. నీకు ఇంకా చాలా ఇమేజ్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఒక ఇమేజ్ అయితే మ్యాండేటరీ, వన్ ఇమేజ్ అయితే మ్యాండేటరీ. సెట్ ప్రొడక్ట్ ఇమేజ్, అది అప్లోడ్ చేసుకుందాం. మనమైతే డౌన్లోడ్ చేశాము, అప్లోడ్ చేస్తాం. సెట్ ప్రొడక్ట్ ఇమేజ్ అయిపోయింది, అప్డేట్. చూడండి ఇప్పుడు క్లియరా? అయిపోయింది కదండి. ఎంతసేపట్లో ఒక ప్రోడక్ట్ ఇమేజ్ గీయడం పెద్ద పని ఏం కాదు, చాలా ఈజీ. కాకపోతే ఫాంట్ ఇవన్నీ మనము మంచిగా చేయొచ్చు. ఇంకా జూమర్ కూడా యాడ్ అయింది చూడండి, ఆటోమేటిక్గా అది జూమర్ కూడా చేస్తుంది. ఇవి ఎక్స్ట్రా ప్లగిన్ ద్వారా చేయొచ్చు, కొన్నిసార్లు ఆటోమేటిక్గా థీమ్ని బట్టి వస్తాయి, బేసిక్ థీమ్ వల్ల వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, సో ఫార్ క్లియర్ అండి అందరికీ? ఆల్ ఆఫ్ యూ క్లియర్ వాట్ ఐ డిడ్? ఎస్ ఎస్ సార్. నేను ఇంకా 2-3 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ప్రోడక్టే మీకు ప్రాక్టీస్ ఇవ్వడానికి 2-3 ప్రోడక్ట్స్ నేను యాడ్ చేస్తాను. ఫంక్షనాలిటీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్కౌట్ అవుతుందా లేదా. సో యూ వాంట్ టు ఆర్డర్ దిస్, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. యాడ్ టు కార్ట్ అయిపోయింది, వ్యూ కార్ట్. ఇగో 879, ప్రొసీడ్ టు చెక్అవుట్. 879, పేమెంట్ మెథడ్ ఏమీ లేదు ఇప్పటికి. కానీ చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ మనం చేశామండి, యాడ్ టు కార్ట్, చెక్అవుట్, ఇంత దూరం మనం చేశామా? ఎలా వచ్చాయి బై డిఫాల్ట్గా? బై డిఫాల్ట్ పేజెస్ ఉన్నాయి. ఎలా వచ్చాయి అవి? ప్లగిన్ ఇన్బిల్ట్ గా ఉన్నాయి సార్. ప్లగిన్ వల్ల కామర్స్ లో డిఫాల్ట్ గా ప్లగిన్ లో ప్లగిన్ వల్ల వచ్చింది. దట్స్ ఇట్. ఓకే రైట్. ఈ పేమెంట్ కాలేదు, పేమెంట్ గురించి మనం చేయాలి, ఆప్షన్స్ చేద్దాం. బట్ దానికంటే ముందు మనం ఇంకా డిజైనింగ్ వెళ్దాం, ఇంకొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాం. విల్ ట్రై టు యాడ్ ఫ్యూ మోర్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేద్దాము, దాని తర్వాత కొన్ని మోర్ ఆప్షన్స్ నేను చూపిస్తాను. ఇక చూడండి, ఈ ప్రోడక్ట్ అయిపోయింది కదా, మళ్ళీ యాడ్ న్యూ ప్రోడక్ట్, ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేయండి. మళ్ళీ మనం అమెజాన్కి వెళ్ళి ఇంకొకది చూద్దాం. ఇంకొక ప్రోడక్ట్ చూస్తున్నాం. ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ ఇమేజ్. డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ జేపీఈజీ ఇమేజ్ అయితేనే వస్తుంది. మీరు వేరే ఇమేజ్ తీసుకుంటే కొన్నిసార్లు వేరే ఇమేజ్ ఛాన్స్ ఉంది. ఫైల్ టైప్ జేపీజీ పిఎన్జీ అయితే వస్తాయి, వేరే అయితే రాదు. ప్యానిక్ కాకండి, మళ్ళీ ట్రై చేయండి, వేరేది ట్రై చేయండి. సో చెప్పండి, ఒక ఇమేజ్, ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏమేమి అవసరం మనకు? ఫస్ట్ ఇమేజ్, ప్రొడక్ట్ నేమ్, లాంగ్ డిస్క్రిప్షన్, ప్రైస్, ప్రైస్, చలో ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నాను, ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నీకు లాంగ్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ రెండు కావాలి. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ చూస్తున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ అండి, పైన కిందనా? కింద సార్. షార్ట్ కింద సార్, కిందనా సార్? డిస్క్రిప్షన్ పైన. తర్వాత లాంగ్ డిస్క్రిప్షన్ పైన యాడ్ చేస్తుంది. ప్రైజ్ ఇక్కడ 2099, 988. రెగ్యులర్ ప్రైస్ లేకుండా డైరెక్ట్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ సేల్ ప్రైస్ 988. సార్ మనం అక్కడ రూపీస్ కన్వర్ట్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. సరే రెగ్యులర్ ప్రైసే పెడదాం, సేల్ ప్రైస్ అండి. డైరెక్ట్ సేల్ ప్రైస్ డైరెక్ట్ రెగ్యులర్ ప్రైస్ పెట్టండి, దర్ ఇస్ నో సేల్ ప్రైస్. సో మేక్ షూర్ దట్ రెగ్యులర్ ప్రైస్ షుడ్ బి దేర్. అయిపోయింది. ప్రోడక్ట్ టైటిల్
లాంగ్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, ప్రైస్, ఇమేజ్ ఒకటి మిగిలిపోయింది. ఇమేజ్ ఎక్కడ యాడ్ చేయాలండి? ప్రోడక్ట్ ఇమేజ్. Product image. సెట్ ప్రొడక్ట్ ఇమేజ్. అయిపోయింది. పబ్లిష్. అయిపోయిందండి. ఇమేజ్ యాడ్ కాలేదా? ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేయలేదు మనం. చేసాం కదా. డేట్. డన్. రైటా? ఓకే. ఇప్పుడు మన వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకోండి, hindi.odmt.in. ఓకేనా? ఎస్. మీకు డైరెక్ట్ ఇది కనిపిస్తలేదులేండి. మీకు బై డిఫాల్ట్ మన మన ప్రొడక్ట్స్ అన్నీ కొన్ని వేల ప్రొడక్ట్స్ ఏడు ఉంటాయంటే /shop బై డిఫాల్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? చూడండి మన ప్రోడక్ట్స్ కనిపించేస్తున్నాయి. ఎన్ని ప్రోడక్ట్స్ అంటే అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తుంది. ఎన్ని ప్రోడక్ట్స్ అంటే అన్ని ప్రోడక్ట్స్. చూద్దాం మీ లోపల ఎంతమంది స్మార్ట్ పీపుల్ ఉన్నారో. నాకు hindi.odmt.in అని కొట్టినప్పుడే ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపించాలంటే ఏం చేయాలి? సార్ డిఫాల్ట్ పేజీ సెట్టింగ్స్ హోమ్ పేజ్ settings చేయాలి సార్. సెట్టింగ్స్ లో షాప్ అని పెట్టి సరే, ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? కస్టమైజ్ లోకి అపీరియన్స్ లో కస్టమైజ్. అపియరెన్స్లో ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి కస్టమైజ్ వస్తలేదు. బై డిఫాల్ట్ థీమ్ పెట్టాము. ఇక్కడ మీరు ఎలాంటి థీమ్ తీసుకోవాలో అయితే చూడండి. wordpress.org థీమ్స్. మీరు వెబ్సైట్ అయితేనేమో మినామేజ్ అలాంటివి వాడతారు. బ్లాగ్స్ అయితే ఎలాంటి థీమ్స్ వాడాలండి? న్యూస్ అని టైప్ చేయండి. లాంటి థీమ్స్ వాడు న్యూస్ అని టైప్ చేయండి, న్యూస్ థీమ్స్ వస్తాయి. అలాంటివి వాడుకోండి. ఇవన్నీ అవే. ఈ కామర్స్ అయితే ఏం పెట్టాలండి? కామర్స్. షాప్ అని పెట్టండి. షాప్ అని షాప్ అని కొట్టండి. ఇగో ఇవన్నీ ఈ కామర్స్ సంబంధించింది. మీకు మీకు నచ్చిన థీమ్ తీసుకోండి. కాకపోతే ఇలాంటి థీమ్స్ వాడితే మనకు కొంచెం దాని ఈ కామర్స్ సంబంధించిన ఫీచర్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. అట్లా. ఓకే, ఇది ఫ్రెష్ బేకర్ షాప్ అని ఉంది, ఇది యాడ్ చేస్తున్నా. ఇన్స్టాల్. యాక్టివేట్. ఇప్పుడు మీరు చూస్తే షాప్ పేజ్ చూద్దాం. థీమ్ మారింది కాబట్టి దాని లుక్ కొద్దిగా మారుతుంది. ఇదిగోండి చూడండి, ఇంతకుముందు జర పెద్దగా ఉండే, ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది. అంటే డిఫరెంట్ థీమ్స్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. లోపల కూడా కొంచెం మారే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే, యాడ్ టు కొట్టుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా పైన ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఫాంట్ ఇవన్నీ కూడా ఆ బేకరీ థీమ్కి తగ్గట్టే ఉంది. మనది ప్రోడక్ట్ ఏందో దాని తగ్గట్టు తీసుకోండి. సో నేనేం చెప్పాను, ఇప్పుడు హోమ్ పేజీలోనే అవన్నీ రావాలని చెప్పాను. దానికోసం మీరు థీమ్స్లోకి వెళ్ళమన్నారు, కస్టమైజ్ చేయమన్నారు. కస్టమైజ్ చెప్పండి. హోమ్ పేజ్ సెట్టింగ్స్ లో బ్యానర్ సెట్టింగ్స్ బ్యానర్లు ఏముంటుంది? బ్యానర్ ప్రోడక్ట్ సెక్షన్ ప్రోడక్ట్ సెక్షన్. సెక్షన్. ఇక్కడ లేదులేండి, ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు జనరల్ సెట్టింగ్లో చూడండి. అంటే డిపెండ్స్ ఆన్ థీమ్స్ టు థీమ్. కామర్స్ లో మీకు బై డిఫాల్ట్గా అయితే హోమ్ పేజ్లో రావాలి. మీరు చెప్పింది కరెక్టే. ఇగో ఈడ వచ్చింది చూడండి, ఏడ ఉంది? డిఫాల్ట్ సెట్టింగ్లో ఉంది. ఏముంది? స్టాటిక్ ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్. కాబట్టి డోంట్ ఫిక్స్ యువర్ మైండ్ దట్ హోమ్ పేజ్ కస్టమైజ్లో హోమ్ పేజ్ సెట్టింగ్లో ఉంటుంది. ఒకసారి మారుతుండొచ్చు, మనం వెతకాలి. ఇక్కడ ఏముంది? లేటెస్ట్ పోస్ట్ ఉంది. లేటెస్ట్ పోస్ట్ ఉంది అన్నట్టు ఇదేమన్నట్టు
ఇట్ ఈస్ అ ఓన్లీ Blog. లేటెస్ట్ కనిపిస్తుంది. కరెక్ట్. ఇట్ ఈస్ అ బ్లాగ్ అయిపోతుంది బ్లాగ్ బ్లాగ్. బ్లాగ్ అసలు డైనమిక్స్. వర్డ్ ప్రెస్ తయారు చేసిందే బ్లాగ్స్ కోసం. అందుకే బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ పెట్టిండు వాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టాటిక్ పేజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను హోమ్ పేజ్ హోమ్ పేజ్ సెలెక్ట్ హోమ్ పేజ్ ఏం సెలెక్ట్ చేయాలి? షాప్ షాప్. సెలెక్ట్ చేయాలి. అంటే నీకు ఒక ఆప్షన్ ఏమి ఇచ్చిండు? నువ్వు ఈ కామర్స్ అయినా బ్లాగ్స్ రాసుకోవచ్చురా నాయన, నీ బ్లాగ్స్ అన్ని ఈ పేజీలో పంపి అని చెప్తుండు. నువ్వు ఒక పేజ్ పెట్టుకో బ్లాగ్ అని, అది బ్లాగ్ సెలెక్ట్ చేసుకో అయిపోతుంది. అప్పుడు నువ్వు రాసే బ్లాగ్స్ కూడా అక్కడ పోతాయి. ఏం లేకుండా వదిలేసి పబ్లిష్. ఇప్పుడు ఏంటి? ఎవరైనా hindi.odmt.in ఓపెన్ చేస్తే మనకు షాప్ పేజ్ కి వెళ్ళిపోతుంది. ఇట్స్ లుకింగ్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్. ఎంతసేపు అట్లా తీసాను చూడండి. ఇక్కడ నువ్వు మీరు రేపు వచ్చేటప్పుడు ఏం చేయండి? మినిమం 10 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాను. అప్పుడే లుకింగ్ మంచిగా ఉంటుంది. అది ఈ కామర్స్ వెబ్సైట్ లాగా ఉంటుంది అనమాట. 1, 2, 3కి ఏం బాగుండదు. ఓకేనా? రైట్. అయితే నేను ఇంకా చెప్తా దీనిలో. ఇప్పుడు ఒక లెవెల్ అయిపోయిందండి. మనం ఏం చేసాము? 1 by 1 విల్ డిస్కస్. కొందరు ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొందరు స్లో ఉంటారు. సో దట్స్ వై ఐమ్ రిపీటింగ్ అగైన్. సో ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఇన్స్టాల్ ప్లగిన్ WooCommerce ఈ కామర్స్ ప్లగిన్ ఇన్స్టాల్. ప్లగిన్ని ఇన్స్టాల్ చేసాము. WooCommerce ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే బై డిఫాల్ట్గా మీకు కొన్ని పేజెస్. యాడ్ టు కార్ట్, చెక్అవుట్, అకౌంట్, ఇవి మెయిన్ పేజెస్. ఇంకా కొన్ని 2, 3 ఉన్నాయి. ఇవి యాడ్ అయిపోతాయి. షాప్. షాప్ పేజ్, రిటర్న్ పాలసీస్ ఇవి అయిపోయినాయి. తర్వాత ఈ కామర్స్ మీరు డిజైన్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థీమ్ మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్ ప్రొడక్ట్స్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు యాడ్ మినిమం 10 ప్రొడక్ట్స్. వెన్ యూ కమ్ బ్యాక్ టుమారో 10 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని రండి. 4th, ప్రొడక్ట్ యాడ్ చేసేటప్పుడు ప్రోడక్ట్ నేమ్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, ప్రైజ్ ఇమ్మీడియట్గా చేయండి. సో దట్ అయిపోతుంది. దాని తర్వాత హోమ్ పేజ్, షాప్ పేజ్ కావాలి కాబట్టి సెలెక్ట్ వన్ థీమ్ సెలెక్ట్ చేయాలంటే గో టు థీమ్స్, టైప్ షాప్. మీకు థీమ్స్ వస్తే సెలెక్ట్ వన్ థీమ్ అండ్ కస్టమైజ్. 6th, home page settings. Select static page. Front page as what? Shop. అంతే. ఇదే మనము చేసాము. ఇంత చేసాము. ఇది ఒక్కసారి దీన్ని ఫోటో తీసుకోరి. నేను మీకు చాట్లో కూడా పెడుతున్నాను. Chat. Okay. Done. Any questions so far? Everything is clear? Yeah? Yes. Am I going too fast or too slow? సార్ ప్లగ్ఇన్ కంటే ముందే థీమ్ యాక్టివేట్ చేసి అప్పుడు ప్లగ్ఇన్ తీసుకోవడం కుదరదా? ఏం కాదు, చేయొచ్చు. నో ప్రాబ్లం. అప్పుడు కూడా చేయొచ్చు. ఓకే సార్ మన ప్రోడక్ట్ ఇమేజ్లో 1 ఇమేజ్ మీరు చేశారు కదా, అట్లా మనం మల్టిపుల్ ఇమేజెస్ అక్కడే చేసుకోవచ్చు సార్. కింద ఆప్షన్ ఉంది కదా, గ్యాలరీ అని ఉంది కదా, గ్యాలరీ అప్లోడ్ చేయొచ్చు. ఓకే సార్. అండ్ డాలర్ సింబల్ కూడా ఇన్బుల్ట్ వస్తుందా సార్ అది? మనం చేద్దాం. సెట్టింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఈరోజు ఓన్లీ డిజైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఓకే సార్. 3 to 4 క్లాసెస్ తర్వాత మీకు ఏ డౌట్స్ ఉండదు, అన్ని చెప్తా. ఓకే సార్. విల్ గో 1 by 1 అంతే. ఓకే. యా, క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇప్పుడు శారీస్ అమ్మినాం కదా, మన మల్టిపుల్ ప్రోడక్ట్ అమ్ముతున్నాం అనుకోండి. ఇప్పుడు అదే ఉమెన్కి సంబంధించి ఒక టీ షర్ట్ అమ్ముతున్నాం అనుకుందామండి. సో లెట్స్ గో టు అమెజాన్ అండ్ టైప్ టీ షర్ట్. మెన్ ఉమెన్ అందరికి అమ్ముతాం. మెన్కి అమ్ముతున్నాం అనుకుందాం. సో లెట్స్ గో ఫర్ అ టీ షర్ట్ ఫర్ అ మెన్. ఈ ప్రోడక్ట్ అనుకుందాం. ఓకే, సో లెట్ మీ డౌన్లోడ్.
సార్ ఇప్పుడే ప్రోడక్ట్ చెప్పారు కదా, ఎందుకు చెప్తారు మళ్ళీ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటే దాని కేటగిరీస్ అనేది నీకు అర్థమవుతుంది, అందుకోసం ఇది చేస్తున్నాను. ఈ కేటగిరీస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. సో మళ్ళీ ప్రోడక్ట్కి వెళ్తున్నాను, ఆల్ ప్రొడక్ట్స్, యాడ్ న్యూ ప్రోడక్ట్, ప్రోడక్ట్ నేమ్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, ప్రైస్, రెగ్యులర్ ప్రైస్ పెడుతున్నాను, ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేయాలి, ఇగో గ్యాలరీ ఇక్కడ, నార్మల్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇక్కడ, అప్లోడ్ ఫైల్, టీ-షర్ట్ సెలెక్టెడ్, ప్రోడక్ట్ ఇమేజ్, పబ్లిష్, అయిపోయింది. వ్యూ ప్రోడక్ట్, ఇగో ప్రోడక్ట్. తర్వాత మన షాప్ పేజ్కి వెళ్తే ఇప్పుడు ఈ 2 శారీస్ పక్కలో ఇది కూడా వచ్చేసింది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రోడక్ట్ని ఎప్పుడైతే ఓపెన్ చేశానో ఇక్కడ చూస్తే దీన్ని స్లగ్ అంటారు, తర్వాత పర్మాలింక్ అని కూడా అంటారు, home/uncategorized ఉంది. ఇప్పుడు అమెజాన్లో ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ వాంట్ టు షాప్ సంథింగ్, చూడండి మెన్, ఉమెన్కి ఏమేమి కావాలి, మెన్కి ఏం కావాలి, కిడ్స్కి ఏం కావాలి, ఈ విధంగా కేటగరైజ్ చేసి ఉంటుంది. మన ప్రకారం ఎలా ఉంటుందంటే మార్వాడి ప్రకారం జో దిక్తా హై ఓయి బిక్తా హై, ఏవైతే కనిపిస్తాయో అమ్ముడుపోతాయి, కనిపించకుండా దాస్తే ఎట్లా? ఎందుకంటే వీటితో 30 లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయండి, 30 లక్షల ప్రోడక్ట్లు హోమ్ పేజ్లో పెట్టలేడు కదా వాడు. అందుకే ఏం చేసినంటే డిఫరెంట్ కేటగిరీస్ చేసి పెట్టిండు. నీ దగ్గర 100 ప్రోడక్ట్లు ఉన్నా సరే దాన్ని కేటగరైజ్ చేయాలి, అప్పుడే ఈజీగా ఉంటుంది. మనం కేటగరైజ్ చేయలేదు ఇప్పుడు, కాబట్టి కేటగరైజ్ చేద్దాము ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇప్పుడు ఇది టీ షర్ట్స్ కిందకి వస్తుంది, తర్వాత మెన్ ఆర్ టీ షర్ట్ కిందకి వస్తుంది, లేదా టీ షర్ట్స్ అన్న ఒక దగ్గర పెడదాం, శారీస్ అన్న ఒక దగ్గర పెడదాం. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే ప్రోడక్ట్ చేస్తే దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, లేదంటే ప్రోడక్ట్ కింద కేటగిరీస్ అనే ఆప్షన్ ఉందా, కనిపిస్తుందండి అందరికి ఇది? ఎస్ సార్. Yes, sir. యాడ్ న్యూ ప్రోడక్ట్ ఉంది, అట్లనే ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంది. బెటర్ యూ సెలెక్ట్ ఆన్ దిస్ ప్రోడక్ట్ కేటగిరీ. ఇది మీరు స్టార్టింగ్లో చేసుకోండి చేయాలనుకుంటే. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు అర్థం కావడానికి. ఇంతకుముందు ఒకరు అడిగారు, సార్ నేను ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాను. నో, గుడ్, కరెక్టే. ఇది కూడా అంతే, ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ కేటగిరీ చేసుకోండి, మీకు తెలుసు కాబట్టి. లేకుంటే సెకండ్ చేసినా పర్లేదు. ఇక్కడ ఏంటి, బై డిఫాల్ట్ అన్కేటగరైజ్డ్ ఉంది. బై డిఫాల్ట్ అన్కేటగరైజ్ ఉంటుంది, నువ్వేం పెట్టకపోతే అన్కేటగరైజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నేమ్ పెడుతున్నాను, ఇప్పుడు శారీస్ అంటే శారీస్ కేటగిరీస్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి. దానికి కావాల్సిన శారీస్ సంబంధించిన ఇమేజ్ పెట్టుకోండి, అవసరం లేదు పెట్టుకుంటే ఓకే, ఆ తర్వాత అవసరం వస్తుంది అనేది. ఓకే, శారీస్ అనే ఒక కేటగిరీ నేను క్రియేట్ చేస్తున్నాను, యాడ్ న్యూ కేటగిరీ. మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ వచ్చేస్తుంది, ఇగో శారీస్ అనేది కూడా వచ్చిందా, అయిపోయింది. తర్వాత మళ్ళీ యాడ్ న్యూ కేటగిరీ అంటాడు, రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. యాడ్ న్యూ కేటగిరీలో టీ షర్ట్స్ అని పెడుతున్నాను, యాడ్ న్యూ కేటగిరీ. మిగతా ఆప్షన్స్ అన్ని మీరు చెక్ చేసుకోండి, అయిపోయిందండి. ఫస్ట్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్కి వెళ్తాను, ప్రోడక్ట్, యాడ్ న్యూ ప్రోడక్ట్. నేను ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు టీ షర్ట్ అన్నాం కదా, టీ షర్ట్ ఫ్రమ్ మ్యాన్లో లెట్స్ ట్రై టు యాడ్ వన్ మోర్ ప్రోడక్ట్. సార్ కొన్ని ఐటమ్స్ మల్టిపుల్ కేటగిరీస్ లో కనిపిస్తాయి కదా, ఎగ్జాంపుల్ అంటే మెన్ అని సెర్చ్ చేసిన టీ షర్ట్స్ వస్తాయి,
టీ షర్ట్ అని సెర్చ్ చేసినా కూడా టీ షర్ట్స్ వస్తాయి కదా. చేసుకోవచ్చు. అక్కడ కింద స్లగ్ అనే ఆప్షన్ ఉంది, దాంతో చేయొచ్చు. అంటే నువ్వు ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నట్టు నేను చూపిస్తా అప్పుడు అది కూడా. సో ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నా, కొత్త ప్రోడక్ట్ నేమ్, తర్వాత ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ లాంగ్ డిస్క్రిప్షన్, ప్రైజ్, ప్రోడక్ట్ ఇమేజ్, ఓకేనా. ఇక్కడ చూడండి కొత్తగా మీకు కనిపిస్తుందా అండి? కేటగిరీస్ బై డిఫాల్ట్ అన్ కేటగిరీ ఉండే, ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలా? శారీసా టీ షర్టా? టీ షర్ట్. టీ షర్ట్. నువ్వు ఇప్పుడు దాకా మీరు ఏం క్వశ్చన్ అడిగారు? సార్ ఒకటి కొన్నిట్లో ఉంటాయండి, నువ్వు రెండు సెలెక్ట్ చేసినావు అనుకో, అది శారీస్లో ఉంటుంది, టీ షర్ట్లో ఉంటుంది. ఓకే. సో టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, పబ్లిష్ కొట్టాను. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, అన్కేటగరైజ్ పోతుంది. ఫ్యూచర్లో మనకు పనికొస్తుంది. ఇప్పుడు చెప్పను అది, ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ మీకు ఫ్యూచర్లో కేటగిరీ వైజ్ చాలా ఉపయోగపడుతుంది. వెబ్సైట్ మంచి అమెజాన్లో ఎలా ఉందో అలా చేసుకోవచ్చు. ఓకే చూడండి, హోమ్ టీ షర్ట్స్లోకి వెళ్ళిపోయింది అది, అంతే, మిగతా సేమే ఉంటుంది. ఇప్పుడు ఆ శారీస్ పేజెస్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ అవి కూడా పోదాం. గో టు ఆల్ ప్రొడక్ట్స్, వాటిని ఎడిట్ చేద్దాం మనం. ఆల్ ప్రొడక్ట్స్లో ఈ శారీస్ ఉన్నాయి కదా, ఈ శారీస్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏం చేయాలి? కేటగిరీ ఏం చేద్దాం? శారీ. శారీ. శారీస్. ఇప్పుడు చూడండి అన్ కేటగిరీ అట్లే ఉంది, ఇది తీసేయాలి, లేదంటే రెండిట్లో కనిపిస్తుంది. శారీస్ పెట్టేస్తాను, అప్డేట్. మళ్ళీ ఆల్ ప్రొడక్ట్ కదా, ఇంకొకటి శారీ ఉంది కదా, ఇవి కనిపిస్తుంది మనకి ఎలా ఉన్నాయనేది. ఇది కూడా శారీస్ చేసింది, అండ్ కేటగిరీ తీసింది, అప్డేట్. డన్ గైస్. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్తే షాప్లో దిస్ ఇస్ ద డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేస్తే ఈ శారీలో మీకు కేటగిరీ శారీస్ అని వచ్చింది. దీని వేరే మనం అమెజాన్ కూడా పైన పెట్టుకోండి, మనం పైన పెట్టుకోవచ్చు. ఈ శారీస్ మీద క్లిక్ చేస్తే ఈ శారీస్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి మనకు. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ క్వశ్చన్స్? ఒకసారి మనం ఏం చేద్దాం, థీమ్ మారుద్దాం. అది బేకరీ థీమ్ ఉంది, లెట్స్ గో ఫర్ సంథింగ్ రిలేటెడ్ టు ద క్లోత్స్. ఏదైనా షాప్ అనే కొట్టండి. Let's find something fashion. హోమ్ పేజ్ని ఎట్లా డిజైన్ చేయాలని మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇప్పుడు హోమ్ పేజ్ మన షాప్ పెట్టేసినాం, అదొకటి ఈజీ మెథడ్. బట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే హోమ్ పేజ్ అమెజాన్ ఎట్లా ఇచ్చినట్టు షాప్ పేజ్ పెట్టలేవాడు, అట్లా మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు థీమ్ మార్చాను, దీని థీమ్ వేరేలాగా ఉంటుంది, ఒక్కొక్క థీమ్ ఒకలాగా ఉంటుంది. చూడండి దీని స్టైల్ వేరే ఉంది. ఇంకోటి ఒక్కొక్క దానిలో 3 ప్రొడక్ట్స్ వస్తున్నాయి, నువ్వు 5 6 అది నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ పేజ్ కూడా లుక్ వేరే ఉంది చూడండి. ఇది ఇంతకుముందు ఇది వేరే లుక్ ఉంది, ఇది వేరే లుక్ ఉంది. కింద చూడండి రిలేటెడ్ ప్రోడక్ట్ వచ్చింది, ఎందుకంటే అది కూడా శారీ, ఇది కూడా శారీ. ఒకవేళ నువ్వు 10 ప్రోడక్ట్లు యాడ్ చేసి ఉంటే ఇక్కడ మొత్తం వస్తుండే. ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ లుకింగ్ అన్నమాట. ఓకే, ఫైనల్గా ఒక టచ్ ఇద్దాం. ఫైనల్ టచ్ ఏంటంటే నాకు ప్రొడక్ట్ యాడ్ టు కార్ట్ చెక్అవుట్ కూడా అయిపోవాలి. దానికోసం ఒక్క సెట్టింగ్స్ చేయండి. WooCommerceలో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నేను చాలా చెప్తలేనండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, ఒక రోజుకి అయిపోతుంది. ఓకే,
ఈ సెట్టింగ్స్లో ఇవన్నీ డిస్కస్ చేయాలి మనం. బట్ ఈరోజు మాత్రం ఒక పేమెంట్స్ దగ్గరికి వెళ్ళండి. పేమెంట్లో హౌ టు యాడ్ ద పేమెంట్స్ అనేది మనం నేర్చుకుందాం. ఆ, మ్మ్. ఇగో క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ లేదు, ఎనేబుల్ చేశాను ఇక్కడ నేను. పేమెంట్స్ అనే ఆప్షన్స్కి వెళ్తే దీస్ ఆర్ ద డిఫరెంట్ పేమెంట్ మెథడ్. రాజర్ పే కావచ్చు, స్ట్రైప్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. పేపాల్ ఉంటాయి. లేకుండా ఆఫ్లైన్ తీసుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆఫ్లైన్ పేమెంట్స్కి వెళ్ళేసి క్యాష్ ఆన్ డెలివరీని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మన ప్రోడక్ట్ చెక్అవుట్ అయిపోతుంది అంతే. సో లెట్స్ ఓపెన్ దిస్ hindi.odmt.in. మనం ప్రైవేట్ విండోలో ఓపెన్ చేద్దాం. ఇది పబ్లిష్ కాలేదా? ఓకే, సెలెక్ట్ దిస్, యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్. Everything is fine. Proceed to checkout. ఇక మన డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సరే. ఈడు బై డిఫాల్ట్ యూఎస్ ఉంది, దీన్ని మనం మారుస్తాం దీన్ని లేటర్. ఇక వాడు యూఎస్ ఉంది కాబట్టి వాడు వ్యాలిడ్ జిప్ కోడ్ అడుగుతుండు. ఒక జిప్ కోడ్ తీసుకుందాం. క్యాష్ ఆన్ డెలివరీ, ప్లేస్ ఆర్డర్. చూడండి, ఆర్డర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ, యువర్ ఆర్డర్ హాస్ బీన్ రిసీవ్డ్. మనం ఈమెయిల్ ఐడి అయితే ఇప్పించినాం, ఆ ఈమెయిల్ ఐడికి ఒక కాపీ వెళ్ళిపోతుంది కస్టమర్కి. బీయింగ్ ఓనర్గా మనకు కూడా ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది అనమాట. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? క్లియర్? సో ప్లెయిన్గా ఉన్న వెబ్సైట్ని ఈ కామర్స్ ఇన్స్టాల్ చేసినాము. ప్రోడక్ట్ చెక్అవుట్ కూడా వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ. మీరు అసలు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక 2-3 ప్రోడక్ట్ ఉంటే డైరెక్ట్ చెక్అవుట్ పెడితే ఈరోజు మార్కెట్లో వెళ్ళి మీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ పెట్టిరు అనుకోండి, మీకు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ గేట్వే పెట్టలేదు ఇంకా, అది ప్రాసెస్ ఉంటుంది. దట్ విల్ డిస్కస్ ఇన్ ది ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్లో చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా చేసింది ఏంటంటే క్రియేట్ కేటగిరీస్. శారీస్ ఉంటే శారీస్ ఆర్ టీ-షర్ట్స్ ఈ విధంగా చేయమని చెప్పాను. తర్వాత యాక్టివేట్ క్యాష్ ఆన్ డెలివరీ. రైట్, ఎనీ క్వశ్చన్స్ గైస్ సో ఫార్? ఇప్పుడు మీరు చేయగలుగుతారా అండి అందరు కూడా? సార్ వాయిస్ రావట్లేదు సార్. గైస్ వస్తలేదా నా వాయిస్? హలో, వస్తుంది సార్, వస్తుంది వస్తుంది వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే, రైట్. రీసెట్ వర్డ్ ప్రెస్ చేయండి. తర్వాత ఇవన్నీ చేసి వాట్ ఐ వాంట్ ఈస్ 10 products షుడ్ బి దేర్. 10 products ఉండాలి. హోమ్ పేజ్ షుడ్ బి షాప్ పేజ్. యాడ్ కేటగిరీస్. క్యాష్ ఆన్ డెలివరీ షుడ్ బి యాక్టివేటెడ్. ఈ టాస్క్ చేసుకొని రండి. క్లియర్ అండి అందరికీ? చేయగలుగుతారా రేపు వచ్చేటప్పుడు? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. సార్ సార్ చేస్తాం సార్.
నేను మళ్ళీ మీకు చాట్లో పెడుతున్నా ఇదంతా. కెన్ టేక్ ఇట్, యూ కెన్ కాపీ దిస్. ఐ హోప్ ఎవరికి కూడా క్వశ్చన్స్ లేవని అనుకుంటున్నా. యా, నో క్వశ్చన్స్. సార్ అంటే దీని గురించి కాదు సార్, బ్లాగ్స్ గురించి సార్. సార్ ఇప్పుడు మనకి 5 or 10 పోస్ట్ ఉంటే పర్వాలేదు అనుకో సార్. ఒకవేళ 20, 30, 50 పోస్ట్ అలా జనరేట్ చేయాలనుకో సార్. దాని ప్రతి పేజ్ ఒక్కొక్క